ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం। ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి జేబీపీ పార్టీకి అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్న జేబీపీ పార్టీ లీడర్లు, రాయపాటి ప్రసాద్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జి, అలాగే రైతు కూలి మహిళా సంఘంగా పల్నాడు జిల్లాలోని ప్రెసిడెంట్గా రాయపాటి జయమ్మ, అలాగే రాష్ట్ర నాయకురాలుగా, అలాగే డప్పు కళాకారుల సంఘంలో పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు, ఉద్యమ నాయకుడు మరి ఖమ్మంపాటి దానం గారు, అలాగే ఆలేటి రత్నం గారు, అలాగే సీనియర్ నాయకురాలు కడియం సత్తమ్మ గారు, నాటక రంగస్థల కళాకారులకు వచ్చి సీనియరు డాన్స్ మాస్టర్గా గంగవరపు రుక్మిణి కుమార్, మరి వీళ్ళందరూ చెప్పినటువంటి వాళ్ళకి లబ్ధి పొందిన అనేకమైన సంక్షేమ పథకాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఇవన్నీ నేను సాధించడం జరిగింది। లేని జీవోలు కూడా ఆ చట్టాలని గవర్నర్లు నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయటం జరిగింది। మా ఉద్యమాల ఫలితమే అంటున్నాం। అలాగే జేబీపీ పార్టీ స్థాపించిన కాడి నుంచి అనేకమైన సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు రైతు కూలి మహిళలు కానీ, బహు కళాకారులు, జానపద కళాకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, నాటక రంగస్థల కళాకారులు, డాన్స్ మాస్టర్లు, డైరెక్టర్లకు కూడా గుర్తింపు కార్డులు ఇప్పించడం జరిగింది। బ్యాంకు రుణాలు ఇప్పించడం జరిగింది। ఇళ్ల స్థలాలు మాచెల్లపట్నంలోని 350 మందికి ఒక కాలనీ నాటక రంగస్థల కళాకారులకి మరి ఇప్పించడం జరిగింది। కాలనీ పూర్తి చేయడం జరిగింది। రెండో కాలనీ కూడా ఆ కాలనీకి జోలకంటి నాగిరెడ్డి గారి పేరుని నామకరణం చేయడం జరిగింది। అక్కడ అనేకమైన కళాకారులు, స్థానికులు, మాచెల్లపట్నంలో స్థానికులు, వలస కళాకారులు, వలస రైతు కూలి మహిళలు, అనేకమైన కళాకారులు అక్కడ ఉంటారు। అందుకని నేను మీడియా మిత్రులకు ఒకటే చెబుతున్నాను, ఇది మా ఘనత, భారత రాజ్యాంగం। నా స్ఫూర్తి ఒక కులానికో ఒక మతానికో కాదు, అనేకమైన జాతులకి, అనేకమైన కళలకి నా ఉద్యమ స్ఫూర్తి। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో ఏమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించడానికి మా లీడర్లు, కార్యకర్తలు నా ఎన్నంటుండి పోరాటానికి ముందుకు వస్తారు। ఏమి తెలియని వాళ్ళకు కూడా నేర్పి వాళ్ళని చైతన్యం చేయడం జరిగింది। రాజ్యాధికారమే లక్ష్యంగా మీ అందరికాడికి నేను వస్తున్నాను। మానేశ్రీ కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని, నటరాజు వారసులను కలుపుకొని, అలాగే గుర్రం జాసవ్ గారి ఆలోచన విధానాన్ని, మరి అలాగే బాబు జగజ్జయరావు గారి ఆశయాలను, ఇంకొక మాట కూడా చెప్పడం మర్చి పూలే గారి ఆశయాలను, బహుజన సిద్ధాంతకర్తల ఆశయాలను మేము దృష్టిలో పెట్టుకొని మానేశ్రీ కాంశీరామ్ గారి బాటలో అతి త్వరలోనే రాజ్యాధికారం సాధిస్తామన్న నమ్మకం మన ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించాలి। ఒక కళాకారులే కాదు, అనేకమైన కులాలు, అనేకమైన మతాలు ఉంటాయి। వాటన్నిటిని చైతన్యం చేసుకుంటూ మా పార్టీలో సభ్యత్వం ఉన్న వారికి లీడర్లుగా వాళ్ళని చైతన్యం చేసి జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీకి అనుబంధ సంఘాలుగా నాటక రంగస్థల కళాకారుల సంఘం, డప్పు కళాకారులు, చర్మకారుల సంఘం, జానపద కళాకారుల సంఘం, రైతు కూలి మహిళా సంఘం, నాటక సమాజం వారికి కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం। పౌరాణిక కళాకారుల్ని చైతన్యం చేసుకుంటూ, సాంఘిక నాటక డైరెక్టర్ని, డాన్స్ మాస్టర్ని, రాజకీయ విధానాన్ని నేర్పుకుంటూ, ఏమి తెలియని రైతు కూలి మహిళలను కూడా దీంట్లో చైతన్యం చేసి భారత రాజ్యాంగం అంటే ఏంటి, మన హక్కులంటే ఏంటి, అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా రాజ్యాధికారం రుచి చూపించి హక్కులు సాధించి వీరందరికీ మేలు చేస్తానని మీ ముందుకు వస్తున్నాడు మీ జెట్టిపాల వెంకటేష్ జాంబవరాజు। అందరికీ జై భీములు, కళా భీములు।